ఇది గుంటూరులో జరిగింది. ట్రైన్ లో ఒక అమ్మాయి ప్రయాణం చేస్తుంది. ఒక స్టాప్ రాగానే మొత్తం ఆ భోగిలు ఉన్న వాళ్ళందరూ దిగిపోయిందట. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. ఒకడు ఎక్కిండట, 40 ఏళ్ళోడు ఎక్కిండట. ఒక్కతున్న చూసి ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ పిల్ల మొబైల్ అన్ని ఎత్తుకొని వాడు పారిపోయాడు. నెక్స్ట్ స్టాప్ లో ఆ అమ్మాయి దిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకు చెప్తున్నాను, మీ బ్యాగులల్లా మీరు ఇంత కారం పొడి కట్టి పెట్టుకోండిరా, లేదంటే పెప్పర్ స్ప్రే దొరుకుతుంది, అది తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మొత్తం జాబులు చేయడము, వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు బయటకు వచ్చి. ఎక్కడ కూడా సేఫ్టీ లేదు నాన్న. ఎవడన్నా మిమ్మల్ని క్యాబులలో పోయేటప్పుడు, లేకపోతే బస్ స్టాండ్లలోనో, లేకపోతే ఇంకెక్కడన్నా మిమ్మల్ని కిడ్నాప్ చేయడమో ఇలాంటివి జరిగినప్పుడు మీరు వాళ్ళని ఏమనకండి. వాళ్ళు అటాక్ చేయబోతుంటే మీరు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టుగానే నటించి దగ్గరకు పోండి. ఇమ్మీడియట్లీ బ్యాగులోకి వెళ్ళి కారం పొడి తీసి వాడి కంట్లో కొట్టండి. వాడి సెంటర్ పాయింట్ లో ఒక గుద్దండి నాన్న. మీకు ఏమి కాదు, మీకు ఏ కేసు ఫైల్ కాదు. ఎందుకంటే ఇది చట్ట ప్రకారము సెల్ఫ్ డిఫెన్స్ అంటారు దీన్ని. మీ సంరక్షణ కోసము మీరు చేసిన పని అది. మీకు ఏమి కాదు నాన్న. ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక వీర నారిమణి లెక్క మీరు తిరగబడాలి. మీరు ఇట్లా ఉంటే మాత్రం ఇట్లా అమాయకంగా ఇట్లా మీరు అన్యాయంగా బలి కాకండి. ధైర్యంగా ముందుకు నడవండి ఎవరే గాని.